గుర్తొచ్చింది కదండి. మర్చిపోవడానికి ఇదేమన్నా మామూలు సంఘటన? ఆ రోజున మా తమ్ముడు పెళ్ళా ఉండంగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేశారు. అది చిన్న తప్పు ఎలాగవుతుంది? ఆ పోనీ మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పే అనుకోండి. మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు. ఇంకొకటి చేశాడా? ఎవడవాడు? ఎవడు అన్నది పక్కన పెట్టండి. ముందు నాకు మొక్క చెప్పండి. రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పులో ఏం మార్పు ఉండదు కదా? ముమ్మాటికి ఉండదు. తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తారు. అందుకని ఆ తప్పుడు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైన ఆ దేవుడే చేసినా శిక్ష అనుభవించక తప్ప. పాపం పైన ఉన్న దేవుడు ఎందుకులేండి డిస్టర్బెన్స్ చేయటం. ఎనే కక్కేస్తున్నా అని సాకింగ్లు మాత్రం ఇవ్వకండి. ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు, మన మధ్యలో తిరుగుతున్న మీ దేవుడే. ఏమిటయ్యా గగ్గరాజు నువ్వు మాట్లాడేది? పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? నీకైనా పిచ్చెక్కిందా? ప్రస్తుతానికి మా అబ్బా కొడుకులకి పిచ్చెక్కింది. ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడుతుంది కదా, అప్పుడు ఎక్కుద్ది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి. ఎరా కొడక, ఆ సర్వేశ్వర కూతురు కూడా కబురు చేసావా? గగ్గరాజు, మన ఊరు గొడవలోకి వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళని నేను లాగడం ఏంటండి బాబు? వాళ్ళంతటా వాళ్ళే కొడపు రడ్డమ్మో అంటే ఒకసారి అవలమ్మా అంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్షన్ అయిపోయారు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఆహా, నారీ నారీ నడుము మురారి. ఏంటి తాతయ్య మమ్మల్ని ఎందుకు పిలిపించావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిపించింది మీ తాతయ్య గారు కాదు, నేను. నువ్వా? ఎందుకురా? ఆహా, తమరు చేసిన గొప్ప పనికి శాలువా కప్పి సన్మానం చేద్దామని. నేనేం గొప్ప పని చేశాను? అయితే తప్పుడు పని చేసావా? రేయ్, తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు. తప్పుడు ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడరా? ఆహా, మరైతే రెచ్చిపోయాళ్ళిద్దరినే పెళ్లి చేసుకున్నావు. ఆ తప్పుడు పని కాదే. దేవుడు హలో శాంతమ్మ, ఓల్డని ఓల్డే అలా సైడ్ అయిపోతే ఎలాగా? అసలు సెంటర్ బిగర్ నువ్వే కదా. ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ బిళ్ళ తీసి మా అందరికి ఒకసారి సీపెట్టు. చూడమ్మయ్యా, నువ్వా పెద్దింటి పిల్లవి, మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో, అదంత మర్యాదగా ఉండదు. మరి అంత ఫీల్ అవ్వకమ్మా, తప్పదు. ఇప్పుడు చెప్పు, దీన్ని కట్టింది ఎవరు? నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే, దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు? నేనే. ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీపెట్టమ్మా. మరొదా ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు. సీపెట్టు సీపెట్టు సీపెట్టు. గుమ్మడి పండు ఇది కట్టిందేవారు. అది నేనే కట్టాను. అమ్మయ్యా, అదండి విషయం. అయ్యారా ఆయన గారు, ఇప్పుడు తమరి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పిచ్చెక్కింది ఎవరికో. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆ సత్యం వెంటనే అమలు జరిపించేయండి. కోపం జరిగిపోయినట్టుంటది. ఏరా దేవుడు, ఇదంతా నిజమేనా? వాళ్ళ మెళ్ళో బలంతో కట్టిన మాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. బలానికి టానిక్కులు ఇస్తారు కానీ తాళ్లు కట్టానంటాడంటండి బాబు. అయ్యా, ఈ దేవయ్యకి ఏం అర్థమై సాగు కానండి, అసత్య చేసేసేయండి. సరే, మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా ఇద్దరు తొందరపడి అమాయకుడిని శిక్షించకండి. దుర్గమ్మ, ఇలా పంచాయతీలో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు. అయితే ఇంకా ఆలస్యందుకు గుళ్ళోకెళ్ళా దేవుణ్ణి ఎదిరించు. అంతేగాని మదర్ సెంటిమెంట్ తో తప్పు చేసిన ఈ దేవుణ్ణి సమర్థించావంటే ఈ ఊరు ఊరుకోదు. నిజమే గంగరాజు గారు, ఈ ఊరు ఊరుకోదు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. ఈ ఊరి తల్లుల పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేరులాగా ఊళ్ళో అందరికీ ఊడిగం చేస్తూ వాళ్ళ రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు. అందుకే
అందుకే బాబు ఈ ఊరు ఊరుకోదు. ఇంక చాలా ఆపు తల్లి. ఇందాక నుంచి నీ పెంపుడు కొడుకు గొప్పతనం గురించి ఓ డప్పు కొట్టుకుంటున్నా. ఆడెవడెవడికో సాయం చేస్తే నాకేంటి? నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎంత ఇదిగో ఎంత సాయం చేయలేదు, నేను చేయించుకోలేదు. ఏంటి నీకేమీ చేయలేదా? సత్యం. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో గంగరాజు. ఆ రోజు ఈ దేవుడే గనక తన ప్రాణాలకు తెగించి గండిపడ్డ చెరువుకు అడ్డుపడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా కొట్టుకుపోయి ఉండేది నీ కొంపే. ఆ రోజు నా బిడ్డ ఆ పని చేసి ఉండకపోతే ఈ రోజు తీర్పు వినడానికి వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, శిక్ష వేయడానికి పంచాయతీ ఉండేది కాదు.